హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ క్లాసెస్లో మనం సీటెడ్ పేపర్ 1కి సంబంధించిన ఈవీఎస్ కంటెంట్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం కదా. సో ఆల్మోస్ట్ ఆల్ మనం 18 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసాము. ఎందుకంటే క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 అనేది సీటెడ్ పేపర్ 1కి 15 మార్క్స్ అయితే ఉంటుందంటే ఎలా అయితే మనకు తెలుసు కదా. సీటెడ్ పేపర్ 1లో ఈవీఎస్ అనేది 30 మార్క్స్ ఉంటుంది. దాంట్లో 15 మార్క్స్ కంటెంట్కి, 15 మార్క్స్ పెడాగోజీకి ఉంటుంది. సో మనం ఫస్ట్ కంటెంట్కి క్లియర్ చేసుకున్నాము. సో ఎవరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉండో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతాయి మన వీడియోస్. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లెసన్ ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని సమ్మరీ అండ్ ప్రాక్టీస్ ఎంసీక్యూస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సీటెట్ ప్రిపేర్ అవుతుంటే, సీటెట్ ఆస్పిరెంట్స్ ఉంటే బోత్ ద తెలుగు స్టేట్స్, తెలంగాణలో కానీ, ఏపీలో కానీ, సో మన ఛానెల్‌ని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా. సో ఈరోజు మనం ఈ వీడియోలో అవర్ ఫ్రెండ్స్ యానిమల్స్ 19th లెసన్ అనేది మనము స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఇందులో అంటే అవర్ ఫ్రెండ్స్ యానిమల్స్ మన ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఈ నేమ్‌లోనే ఉంది కదా, అంటే క్లాస్ 3 పిల్లలకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇంకో విషయం ఏంటంటే మీరు ప్రతి ఒక్క లెసన్ ఇది చిన్న పిల్లలకి రిలేటెడ్‌గానే ఉంది కదా, అంటే టెక్స్ట్ బుక్‌లో కొన్ని మెయిన్ బాక్సెస్‌లో కొన్ని మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తా ఉంటారు. సో దానికోసమని యూజ్ అవుతాయి కదా. ఇంకా కొన్ని పెడగోజీ క్వెషన్స్ కూడా ఉంటాయి. ఆ లెసన్‌కి సంబంధించిన పెడగోజికల్ క్వెషన్స్ మనకి ఎక్కడ దొరకవు. సో మనం అవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎలాంటి మీ థీమ్ ఏంటి? ఇది ఈవీఎస్ ఏ పెడగోజీని ఏ స్కిల్స్‌ని ఉపయోగిస్తుంది? లైక్ అలాంటి క్వెషన్స్ అనమాట. సో మిస్ అవ్వకండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో టు ద వీడియో. ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. ద చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ వర్ స్టార్టెడ్ ఆన్ హియరింగ్ ద సౌండ్ టక్. ద సౌండ్ కేమ్ ఫ్రమ్ ద సీలింగ్ ఫ్యాన్. కళ్యాణి shouted, "Look, look, a body is hurt." Peter got up at once and picked up the bird. It was in pain. ఒక బర్డ్ అంటే క్లాస్ రూమ్‌లో పిల్లలు అబ్జర్వ్ చేస్తా ఉన్నారన్నమాట. ఇది క్లాస్ రూమ్ సిట్యుయేషన్. ఫ్యాన్‌లో ఒక బర్డ్ దెబ్బ తగిలి పడి ఉండడం అట్లాగా చూసారన్నమాట. తీసుకొని ఉన్నారు. Navajot and all quickly brought water in bowl. Peter lovingly patted the bird. They held the bowl to bird's beak. It drank a little water and slowly started flapping its wings. Navajot told all the children to move back. They noticed that the bird was trying to fly in a while. The bird flew away. అంటే కొంచెం చిన్న వాటర్ తీసుకొచ్చి ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగా అనమాట. ఇలాంటి పేర్లు కూడా మిమ్మల్ని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి పిల్లల పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ నవజ్యోత్ అని కళ్యాణి అని ఏ లెసన్స్‌లో చేశారు అని. ఓకే. సో మనకి బర్డ్ అనేది చిన్న చిన్న నీళ్లు తాగేసి చిన్న చిన్నగా ఎగిరిపోయిందనమాట. So the next the children saw a bird circling above them in their classroom. The children tried to find out whether it was the same bird that was hurt the previous day. They quickly switched off the fan and started a clap. అంటే నెక్స్ట్ డే కూడా ఒక బర్డ్ వస్తే దానికి అబ్జర్వ్ చేస్తారనమాట పిల్లలు. నిన్న వచ్చిన బర్డేనా ఇది అని. ఓకే. పుట్ ద సెంటెన్స్ ఇస్ యువర్ కరెక్ట్ ఆర్డర్. మనం ఇప్పటివరకైతే ఏ సన్నివేశం చూసామో అదే ఈ సెంటెన్స్‌ని కరెక్ట్ ఆర్డర్‌లో పెట్టమన్నారనమాట. ఓకే. Shankar was very happy. A cat had given birth to 4 kittens in the courtyard of his house. He started spending his fire with them, spending his free time with them. One morning, Shankar was wakened up by the cat's cry. Do you know how a cat cries? Meow. తెలుసు కదా మీ అందరికి. He ran towards the courtyard. He saw that the cat was crying and cuddling the 3 kittens. One of the kitten was missing. He went outside and found Malini patting a kitten. Shankar called Malini into his courtyard. Malini saw the cat crying. What do you think Malini would have done? ఏం చేసుంటదంటే మాలిని ఇంకో చిన్న బేబీని తీసుకొని వెళ్ళిందనమాట. ఆ క్యాట్ అట్లా అరవడం చూసి అతను ఏందో అబ్జర్వ్ చేసి ఒక క్యాట్ మిస్ అయిపోయింది. ఒక కిటెన్ మిస్ అయింది. సో అందుకని తీసుకొచ్చి ఇచ్చారనమాట. అది ఎవరు తీసుకెళ్లారో తెలిసిపోయింది కదా మనకి. ఓకే. అలా అనమాట. నెక్స్ట్ భోలీ ఈజ్ ఏ మినూస్ కౌ. భోలీ అనేది అంటే ఈ కౌ పేరేంటి? భోలీ. ఎవరి కౌ ఇది? మినూస్ కౌ. మిను టేక్స్ భోలీ టు ద ఫీల్డ్ టు గేజ్ డైలీ. వన్ డే ఏ స్పీడింగ్ స్కూటర్ hit Bholi, hit Bholi and hurt her leg. The wound was bleeding heavily. What will people in Meenu's family do? ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ ఆవు పేరేంటి? ఈ ఆవు పేరు ఏం పేరు? భోలి. ఎవరిది అది? మీనుది. ఏం జరిగింది ఒకరోజు దానికి లెగ్ హర్ట్ అయిందనమాట. చిన్న బైక్ అట్లా చేయడం వల్ల. ఓకే. చందు ధోబీ లుక్స్ ఆఫ్టర్ ద డాంకీ వెరీ వెల్. చందు అనేది ఒక ధోబీ అనమాట. డాంకీ నుంచి అంటే డాంకీతో చాలా అవసరం కూడా ఉంటుంది కదా ధోబీలకి. The donkey too does a lot of his work. Look at the pictures and write what are the things that Chandu does for his donkey. Chandu డాంకీ కోసం ఏమేం చేస్తున్నాడు అది చిన్నపిల్లలదనమాట. చూసుకోండి మీరు ఇక్కడ వాటర్ తాగిస్తున్నాడు, క్లీన్ చేస్తున్నాడు, తినిపిస్తున్నాడు అట్లా అనమాట. ఓకే. నెక్స్ట్ డూ యూ డూ
డూ యూ ఆర్ ఎనీ ఆఫ్ యువర్ నైబర్స్ హ్యావ్ ఎ పెట్? విచ్ వన్? అంటే మీకు ఎవరికైనా మీ ఇంటి చుట్టుపక్కల ఎవరికైనా పెట్ ఉందా అన్నట్లు అడుగుతున్నారనమాట. ఇదేమి అంత అవసరం లేదు. వాట్ నేమ్ హావ్ యూ గివెన్? ఏం నేమ్ ఇచ్చారు? ఎలా టీజ్ చేస్తారు? అంటే హర్ట్ చేసారా? ఎప్పుడైనా హంగ్రీ చేసారా? ఇట్లాంటివన్నమాట. చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏం ఇచ్చారు? నేమ్ ఆఫ్ ది యానిమల్స్ నేమ్స్ అనండి. వై డు వి కీప్ దెమ్? ఎందుకు అవి? ఇవి ఇంపార్టెంట్ అనండి. డాగ్‌ని ఎందుకు? టు గార్డ్ ద హౌస్‌ని చూసుకోవడానికి. ఇట్ గివ్స్ మిల్క్, ఇట్ పుల్స్ ద కార్ట్. ఎవరు సారీ, ఇట్ గివ్స్ మిల్క్ అంటే ఇది కౌ అవుతుంది, బఫెల్లో అవుతుంది. ఇట్ పుల్స్ ద కార్ట్ అంటే డాంకీ అవుతుంది, హార్స్ అవుతుంది. ఓకే. క్యామెల్ అవుతుంది. సో, ఇట్లా అన్నమాట. ఇలాంటివి మీరన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనకి హనీ బీ గివ్స్ హనీ. ఇది ఇంపార్టెంటే. సో, ఈ బాక్స్ మీరు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ బర్డ్ బాత్. బర్డ్ బాత్ ఎట్లా స్నానం చేస్తే బర్డ్ బాత్. టేక్ ఎ స్మాల్ ఎర్తెన్ పాట్ హ్యావింగ్ ఎ వైడ్ మౌత్. టై ద పాట్ విత్ ద రోప్ అండ్ హ్యాంగ్ ఇట్ యాస్ షోన్. అచ్చా! మనం ఇలా చేయడం అన్నమాట. మన గార్డెన్‌లో మనం పెట్టుకుంటాం కదా! ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ అట్లాగా. లేదంటే చిన్న చిన్న అట్లా ఏమైనా పాట్ ఉంటే అట్లాంటివి ఏమైనా ఉంటే, మట్టి పాత్రలు ఉంటే పెట్టడం కదా! అలాంటిదన్నమాట. సో, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు యానిమల్స్‌ని ఫీడ్ చేసారా? ఇలాంటి క్వెషన్స్ అడుగుతా ఉన్నారు. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద యానిమల్ యూ ఫెడ్. వాట్ డిడ్ యూ ఫెడ్? నువ్వు ఏ యానిమల్స్‌కి ఏం ఫుడ్ పెట్టావు? అది ఏ ఫుడ్ పెట్టావు అనేది ఇట్లా రాయమన్నారు. సో, చెక్ చేయండి. వాట్ డు యూ ఫీడ్ దీస్ యానిమల్స్? వై డు యూ ఫీడ్ దీస్? ఎందుకు యానిమల్స్‌ని ఫీడ్ చేయాలి ఇట్లా? జనరల్ క్వెషన్స్ అన్నమాట ఇవి. డూ యూ హావ్ దీస్ నేమ్స్ ఇన్ యువర్ లిస్ట్? ఫైండ్ ఔట్ వాట్ దీస్ యానిమల్స్ ఈట్. వీటిలో మీరు పెంచే యానిమల్స్ ఏమైనా ఉన్నాయా? వాటికి మీరేం పెట్టారు? ఓకే. అలా అన్నమాట. నెక్స్ట్ హూ ఈట్స్ వాట్? ఎవరెవరు ఏం తింటారు? మ్యాచ్ బై డ్రాయింగ్ ద లైన్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. వన్ ఎగ్జాంపుల్ ఈస్ షోన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ గ్రాస్ ఉంది. గోట్. ఈ గోట్ అనేది గ్రాస్ తింటుందా? ఇంకా ఏం తింటుంది? చపాతీ తింటుంది. చపాతీ, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తింటుంది. ఓకే. మస్కిటోస్ ఉన్నాయి. మస్కిటోస్ ఏం తింటాయి? మస్కిటోస్ అంటే ఇప్పుడు లిజార్డ్ ఉందంటే లిజార్డ్ మస్కిటోస్ తింటుంది. ఓకే. అట్లా అన్నమాట. స్పారో ఉంటే స్పారో కూడా ఫుడ్ గ్రెయిన్స్ తింటుంది. ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కడున్నాయి ఇక్కడ? చపాతీ అని పెట్టొచ్చు కదా! చిన్న చిన్న ముక్కలు చేసి అట్లాగా. ఓకే. ఇలా అన్నమాట. ఒకసారి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ ఏంటి? రైట్ ద నేమ్స్ ఆఫ్ ద యానిమల్స్ యూ హావ్ టచ్డ్ అండ్ యూ హావ్ నాట్ టచ్డ్ బట్ యూ కెన్ టచ్. యూ కెన్ నాట్ టచ్. ఏవైతే మనం టచ్ చేయలేమో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి అసలు మనం టచ్ చేయలేము. టైగర్, లయన్ వాటిని టచ్ చేయగలమా? లేదు కదా! సో, ఇక్కడ టచ్ చేయగలము కానీ ఇంకా చేయలేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్ ఉంది. అందరికి అవైలబుల్ ఉండదు కదా! సో, అది కావచ్చు. అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు రాసుకోండి. వి డు నాట్ గో నియర్ సమ్ యానిమల్స్ ఫర్ ద that they may bite us, harm us, or eat us up. Eat us up అంటే లైన్ అవే కదా! You have seen that there are some animals whom we can touch. These often live in your houses around us. Of these a few animals help us in many ways. అంతే కదా! బఫెలోస్ ఉన్నాయి ఇప్పుడు. బఫెలోస్ అయినా, కౌస్ అయినా మనకి ఎంతగా హెల్ప్ చేస్తాయి. గోట్స్ అయినా. సో, మనం ఇళ్ళలో కూడా పెంచుకుంటాం కదా! అదే చెప్తున్నారనమాట. నెక్స్ట్ ద క్వీన్స్ గార్డెన్. క్వీన్ యొక్క గార్డెన్ అన్నమాట. క్వీన్ గార్డెన్‌లో ఏం చెప్పారు? ద గార్డెనర్స్ హాస్ బ్రాట్ మ్యాంగోస్ ఫ్రమ్ ద క్వీన్స్ గార్డెన్. గార్డెనర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? క్వీన్స్ గార్డెన్ నుంచి మ్యాంగోస్ తీసుకొచ్చారు. వాట్ డిడ్ యూ సే? The birds have eaten the mangoes. Why did you allow the birds into the garden? So many mangoes were. Your Majesty, there would have been double the amount if the birds had not eaten them. అది గాన అంటే ఇక్కడ బర్డ్స్ కూడా తింటాయి కదండీ! మనం చూస్తాం కదా! జాంకాయలని ఎక్కువ తింటా ఉంటాయి అని చెప్పుకుంటాం కదా! ఫ్రూట్స్ ఉంటాయి కదా! అట్లాగే ఇక్కడ బర్డ్స్ అనేవి మ్యాంగోస్ తిన్నాయి. మ్యాంగోస్ తినకుండా ఉన్నట్లయితే ఒక మనం ఎక్కువ డబుల్ మనీ వచ్చేది తినడం వల్ల అలా అయిందని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట వచ్చేసి గార్డెనరు క్వీన్‌కి. సో, ఇదిలా క్వీన్స్ గార్డెన్ అని. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు మనం కొన్ని క్వెషన్స్ చూద్దాం. ఇవి ఫస్ట్ స్టార్టింగ్‌లో చాలా ఈజీ క్వెషన్స్ పెట్టానండి. ఎందుకంటే రిలేటెడ్ టు క్లాస్ 3 వాళ్ళకి కూడా ఇంకా ఎవరికైనా యూజ్ అవుతాయని, టీచర్స్ ఉంటారు కదా! వాళ్ళకి యూజ్ అవుతాయని స్లైడ్స్ లాగా. సో, మనకి ఇవి ఈజీగా ఉన్నాయని స్కిప్ చేయొద్దు. లాస్ట్‌లో మనకి పెడగోజీ క్వెషన్స్ కూడా ఉన్నాయి. అవి సీటెడ్‌కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. లెట్స్ గో టు ద క్వెషన్స్. ఓకే. ఎంసీక్యూస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ డొమెస్టిక్ యానిమల్స్? వీటిలో ఏది డొమెస్టిక్ యానిమల్? టైగర్, డాగ్, లయన్, డేర్. వీటిలో మనం ఏది పెంచుకుంటామో అది డొమెస్టిక్ యానిమల్ కదా మనకిక్కడ. సో, మనకి ఇక ఆప్షన్స్ ఏమున్నాయి? టైగర్, డాగ్, లయన్, డియర్ కదా! సో, మనకి డియర్ సారీ టైగర్‌ని, లయన్‌ని, డియర్‌ని మనం పెంచుకుంటామా? పెంచుకోం కదా! సో, మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 1 డాగ్. డాగ్ అనేది మనకి డొమెస్టిక్ యానిమల్ పెంచుకుంటాం కదా! చాలా ఇళ్లలో డాగులు ఉంటాయి కదా! యాస్ ఎ పెట్. ఓకే. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 2 యానిమల్స్ దట్ లివ్ ఇన్ ఫారెస్ట్. ఫారెస్ట్‌లో ఉండే వైల్డ్ యానిమల్స్ అంటాం కదా! ఇలాంటి క్వెషన్ చూడండి మనం టక్కున పెట్టేయొచ్చు. ఇలాంటివి ఇస్తారని కాదు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ దీస్ యానిమల్స్ గివ్స్ అస్ వూల్? వూల్ ఏమిస్తాయి మనకి? గోట్, షీప్, క్యామెల్ యాక్చువల్‌గా మనకి షీప్స్ ఇస్తాయి. ఓకే. యానిమల్స్ గివ్స్ అస్ వూల్. ద యానిమల్ దట్ గార్డ్స్ అవర్ హౌస్. ఎవరు మన ఇంటికి కాపలా కాస్తారండి? డాగ్. డాగ్ ఇది మనకి లెసన్‌లో కూడా ఉంది.
మనం చెక్ చేసాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ కెన్ లివ్ బోత్ ల్యాండ్ ఇన్ వాటర్ నీటిలోను మరియు పైన కూడా నివసిస్తుందనమాట. క్రొకొడైల్, కౌ, మంకీ, టైగర్. ఈ మంకీ, కౌ, టైగర్ నీళ్ళలో ఉంటాయా? కాదు కదా! సో, క్రొకొడైల్ అనమాట. బోత్ ల్యాండ్ అండ్ వాటర్. వాటర్‌లో ఉంటాయి, ల్యాండ్‌లో కూడా ఉంటాయని అర్థం. సో, ఓకే. బతుకుతాయని. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 5. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 6. విచ్ యానిమల్ క్యారీస్ హెవీ లోడ్స్ ఇన్ డెజర్ట్ ఏరియాస్? డెజర్ట్ ఏరియాస్‌లో ఎక్కువ ఏముంటాయంటే క్యామెల్స్ ఉంటాయి. సో, వాటిని లోడ్స్‌ని క్యారీ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఉపయోగిస్తా ఉంటారు. ఇన్ జనరల్ ఇక్కడ డెజర్ట్ అని రాయకపోతే డాంకీ కూడా కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. ఇక్కడ డెజర్ట్ ఏరియాస్ రాసారు కాబట్టి మనకి క్యామెల్ అనమాట. డెజర్ట్ యానిమల్ కూడా అంటాం కదా! విచ్ యానిమల్ హెల్ప్స్ ఫార్మర్ ఇన్ ఫ్లఫింగ్ ది ఫీల్డ్స్? పంట పొలాల్లో దున్నడానికి అట్లా వ్యవసాయానికి దేన్ని ఉపయోగిస్తాము? ఆక్స్, క్యాట్, డాగ్, షీప్. ఈ క్యాట్, డాగ్, షీప్‌ని మనం పెంచుకుంటాం గానీ అట్లా ఓకే. ఆక్స్‌ని కూడా పెంచుకుంటాం అనుకోండి. ఆక్స్ అనేది మనకి ఫ్లఫింగ్‌లో ఉపయోగిస్తుంది. ఓకే. ఫ్లయింగ్‌లో. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 8. ద యంగ్ వన్ ఆఫ్ ద డాగ్ ఈస్ కాల్డ్ డాగ్ యంగ్ వన్స్. యంగ్ వన్స్ అంటే వాటి యొక్క బేబీస్ అన్నమాట. యానిమల్స్ అండ్ దేర్ యంగ్ వన్స్ చాలా ఇంపార్టెంట్. యానిమల్స్ అండ్ దేర్ హౌసెస్, యానిమల్స్ అండ్ దేర్ యంగ్ వన్స్ చెప్పాను కదా! ఇంకా ఇంకోటి ఏదో ఉందండి. హౌసెస్, బేబీస్, ఫుడ్ అనుకుంటా ఐ థింక్. సౌండ్స్ ఆఫ్ యానిమల్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ మనకేమడిగారు? డాగ్ యొక్క అడిగారన్నమాట. క్యాట్, కిటెన్, పప్పీ, కబ్. ఈ కిటెన్ అనేది మనకి క్యాట్ యొక్క బేబీ. కాఫ్ అనేది బఫెల్లో యొక్క బేబీని కూడా అనొచ్చు. కబ్ అనేది టైగర్ యొక్క బేబీ. సో, మనకి పప్పీ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద ఓకే. సో, ఇలాంటివి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్నగా ఉంటాయి కానీ మనం ఒకసారి రివైజ్ చేసుకోవాలి. ఇవి కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 9. విచ్ యానిమల్ క్యారీస్ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ హిల్లీ ఏరియాస్? హిల్లీ ఏరియాస్‌లో ఉంటాయి కదా! హిల్లీ ఏరియాస్‌లో కామెల్స్ ఉంటాయి, హార్సెస్ ఉంటాయి. హార్సెస్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళకి క్యారీ చేయడానికి మనుషులను కూడా క్యారీ చేస్తాయి అవి కొన్ని కొన్ని ప్లేసెస్‌లో. Okay, so question number 9, option B is correct here. Next question number 10. The animal that pulls the carts in villages. కార్ట్‌ని పుల్ చేసుకోవడానికి ఏం ఉపయోగిస్తారు? క్యాట్, బఫెలో, హార్స్, గోట్. గోట్, క్యాట్ తీసేయండి. హార్స్ కానీ, బఫెలో కానీ చూద్దాం. బఫెలోస్ కంటే ముందు కూడా హార్సెస్ కూడా ఉపయోగిస్తారు కార్ట్స్‌ని పుల్ చేసుకోవడానికి. బఫెలో కాకుండా ఇక్కడ బఫెలో కూడా కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే బఫెలోస్‌ని కూడా లాగడానికి ఉపయోగిస్తాం కదా మనం. బండిలు లాగడానికి. ఎక్కువ దున్నుపోతులను ఉపయోగిస్తాం యాక్చువల్‌గా. నెక్స్ట్ ద యంగ్ వన్ ఆఫ్ ద హెన్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం యంగ్ వన్స్ ఇంపార్టెంట్ అని చూద్దాం. యంగ్ వన్ హెన్ కోడి యొక్క ఇక్కడ చిక్ అనమాట. చికెన్ అంటాం కదా! సో, చిక్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. కిడ్ అంటే గోట్ యొక్క బేబీ అండి. గుర్తుపెట్టుకోండి. కిడ్ అంటే గోట్ యొక్క బేబీని మనం కిడ్ అంటాము. సో, హియర్ బి ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 11. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 12. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ గివ్స్ us సిల్క్? సిల్క్ వార్మ్స్ కదా! ఇది మనం చెప్పొచ్చు. సిల్క్ వార్మ్స్ పురుగులు ఉంటాయి కదా! సో, మనకి అవి అక్కడి నుంచి సిల్క్ వస్తది. దాని నుంచి మనం సిల్క్ తయారు చేస్తా ఉంటాం. సిల్క్‌కి సంబంధించిన క్లాత్స్. ద యానిమల్స్ నోన్ యాస్ షీప్ ఆఫ్ ద డెజర్ట్. ఇది ఎప్పుడో చెప్పుకున్నాం కదా! డెజర్ట్ ఏరియాస్‌లో ఎక్కువ మనకి క్యామెల్ ఉంటుంది. దీనికి ఇది ఇంపార్టెంట్ కూడా. షీప్ ఆఫ్ ద డెజర్ట్ అని దేన్నంటారు? క్యామెల్‌ని అంటారు. సో, మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. మనం ఆప్షన్స్ ఎందుకు చదవట్లేదంటే ఇవి చాలా ఈజీ క్వెషన్స్ అనమాట. అందుకని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. అందుకే నేను చాలా స్పీడ్‌గా చెప్తున్నాను. విచ్ యానిమల్ హెల్ప్స్ ఇన్ గెట్టింగ్ మిల్క్ అండ్ ఫ్లఫింగ్ బోత్? మిల్క్ కూడా వస్తది దాని నుంచి అంటే చేలు దున్నడానికి కూడా ఉపయోగిస్తాం అనమాట. కౌ, బఫెల్లో, ఆక్స్, గోట్. ఐ థింక్ బఫెల్లో అండి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ద హోమ్ ఆఫ్ ఎ డాగ్ ఈస్ కాల్డ్. చెప్పాను కదా! యానిమల్స్ అండ్ దేర్ హోమ్స్ కూడా ఇంపార్టెంట్ అని. డాగ్ యొక్క హోమ్‌ని ఏమంటాము? డెన్, స్టెబుల్, కెన్నెల్, షెడ్. షెడ్ ఇక్కడ మనకి బఫెల్లో వాటికి ఉపయోగిస్తామండి. డెన్ అనేది మనకి టైగర్, లయన్ వాటికి డెన్ ఉపయోగిస్తాము. ఓకే. స్టేబుల్ అనేది హార్స్‌కి ఉపయోగిస్తాము. డాగ్ అనేది కెన్నెల్‌కి ఉపయోగిస్తాము. సో, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ యానిమల్స్ దట్ వి కీప్ ఫర్ ఫన్ ఆర్ కాల్డ్. మన ఫన్ కోసం ఉపయోగించే యానిమల్స్ ఏమంటే పెట్ యానిమల్స్ అంటారు. పెట్స్ ఉంటాయి కదా! ఓకే. డాగ్‌ని, క్యాట్‌ని మనం పెట్ లాగా ఉపయోగించుకుంటాం కదా! సో, ఓకే. నెక్స్ట్ 17th క్వెషన్. విచ్ ఆఫ్ దీస్ యానిమల్స్ ఈట్స్ గ్రాస్ అండ్ లీవ్స్ ఓన్లీ? ఓన్లీ గ్రాస్‌ని, ఓన్లీ లీవ్స్‌ని అట్లాంటి వాటిని తింటాయి. లయన్ అయితే మనుషులు కూడా తినేస్తది కదా! ఇది కాదు. కౌ చూద్దాం. ఇంకా క్యాట్ కాదు, డాగ్ కాదు. క్యాట్ గడ్డి తినదు. డాగ్ గడ్డి తినదు. సో, మనకి కౌ ఈస్ కరెక్ట్ ఆన్సర్ హియర్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 17. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 18. ద యంగ్ వన్ ఆఫ్ ద కౌ ఈస్ కాల్డ్ కాఫ్ అని చెప్పుకున్నాం కదా! లేగ దూడని మనం కాఫ్ అంటామనమాట. సో, మనకి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ వాట్ డు వి గెట్ ఫ్రమ్ షీప్? షీప్ నుంచి ఏమొస్తుందండి? వూల్. మనకి ఇందాక ఇది రిపీటెడ్ క్వెషనే అనమాట. హూ గివ్స్ వూల్ అన్నా, వేర్ డిడ్ యూ గెట్ ఫ్రమ్ గెట్ వూల్ అన్నా సేమ్ అలాంటి ఒక షీపే. విచ్ ఆఫ్ దీస్ యానిమల్స్ హెల్ప్స్ ఇన్ క్యారింగ్ బ్రిక్స్ అండ్ హెవీ లోడ్స్? బ్రిక్స్‌ని క్యారీ చేయడానికి, హెవీ లోడ్స్‌ని క్యారీ చేయడానికి డాగ్, క్యాట్, గోట్ మనం అసలు ఉపయోగించము. డాంకీస్‌ని ఉపయోగించము. వెట్టి చాకిరి డాంకీల గాడిద చాకిరి అంటాం కదా! సో, అదే అనమాట. సో, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 20. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 21. విచ్ ఆఫ్ దీస్ యానిమల్స్ హెల్ప్స్ ఇన్ గెట్టింగ్ లెదర్‌లో ఏమి ఉపయోగిస్తారంటే కౌ, క్యాట్, హెన్,
గోట్. ఇది ఏ లెదర్ ఉపయోగిస్తాము హెల్ప్స్ ఇన్ గెట్టింగ్ లెదర్స్? ఐ థింక్ గోట్. ఓకే. ఓకే. సో, మనకి డి ఆప్షన్ is కరెక్ట్. నెక్స్ట్ విచ్ యానిమల్ గర్డ్స్ అవర్ ఫీల్డ్స్ ఫ్రమ్ ద బర్డ్స్? బర్డ్స్ నుంచి ఏ యానిమల్ మనకి అంటే మన పొలాల్ని? డాగ్, క్యాట్, స్కేర్ క్రో, నన్. ఐ థింక్ దీనికి డాగ్ అయితే మన హౌస్‌ని కీప్ చేస్తుంది కదా! క్యాట్ అయితే కాదు. యానిమల్స్ గాడ్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఫ్రమ్ ద బర్డ్స్. డాగ్, క్యాట్ అన్నాను. దీనికి ఒకసారి ఆన్సర్ మీరు కూడా చెక్ చేయండి. నేను ఏ అంటున్నాను. ఏది రాంగ్ అనిపిస్తే మీరు కామెంట్స్‌లో తెలియచేయండి. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 23 యానిమల్స్ దట్ లివ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ వాటర్ యానిమల్స్. అక్వాటిక్ యానిమల్స్ అని కూడా అంటాము. సో, మనకి వాటర్ యానిమల్స్ అనేది లేకపోతే అక్వాటిక్ ఆన్సర్ కూడా మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. విచ్ ఆఫ్ దీస్ యానిమల్స్ హెల్ప్స్ ఇన్ పోలీస్ టు క్యాచ్ థీవ్స్? డాగ్. కుక్కలు కదా దొంగలు పట్టుకోవడానికి ఉపయోగపడేది పోలీసులకి. సో, మనకి ఇలాంటి ఆప్షన్స్ చదవాల్సిన అవసరం ఉండదు. వైల్ టీచింగ్ ద లెసన్ ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి పెడగోసీ క్వెషన్స్ అనమాట. వైల్ టీచింగ్ ద లెసన్ ఏ టీచర్ ఆర్గనైజెస్ ఎ విజిట్ టు ఏ డైరీ ఫార్మ్. డైరీ ఫార్మ్‌ని విజిట్ చేయించదనమాట. పాలు ఎక్కడి నుంచి దొరుకుతాయి ఏంటి? ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ ఎందుకు? టు మేక్ స్టూడెంట్స్ ఎంజాయ్ చేయడానికి, టు హెల్ప్ మెమరైజ్ చేయడానికి, టు హెల్ప్ రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్, టు కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేయడానికి. ఏ, బి, డి మనకంత సూటబుల్‌గా లేదు. సో, మనకి సి ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. టు గివ్ రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ కోసం అట్లా విజిట్స్ చేస్తా ఉంటారు. సో, క్వెషన్ నంబర్ 25 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 26 ద కాన్సెప్ట్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ అండ్ యానిమల్స్ ప్రైమరీలీ ఎయిమ్స్ టు డెవలప్. దేనికి మనకి అసలు ఇది ఎయిమ్ అండి ఈ లెసన్ అనేది అవర్ ఫ్రెండ్స్ యానిమల్స్ అనేది చూద్దామా? రోట్ లెర్నింగ్, సెన్సిటివిటీ అండ్ కేర్, డ్రాయింగ్ స్కిల్స్, క్లాసిఫికేషన్‌కి అయితే కాదు. సెన్సిటివిటీ అండ్ కేర్ చేయడం ఎలా, యానిమల్స్‌ని ఎలా కేర్ చేయాలి ఏంటి అనేది. ఓకే. సో, మనకి 26 క్వెషన్‌కి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 27 ఏ టీచర్ ఆస్క్స్ హౌ డస్ ఎ కౌ హెల్ప్ us? దిస్ ప్రమోట్స్ పిల్లల్ని అడుగుతున్నారనమాట. ఓకే. రికాల్ బేస్డ్ క్వెషన్స్, అబ్జర్వేషన్ అండ్ అండర్‌స్టాండింగ్, కాంపిటీషన్, మెకానికల్ లెర్నింగ్. ఈ కాంపిటీషన్, మెకానికల్ లెర్నింగ్ అరేంజ్ చేసేసుకోవచ్చు మనం చూడగానే. సో, నెక్స్ట్ ఏ అండ్ బిలో రికాల్ బేస్డ్ లెర్నింగ్, అబ్జర్వేషన్ అనమాట. ఎలా అంటే వాళ్ళకి తెలిస్తేనే కదా! ఇప్పుడు ఆ కౌ ఎలా ఏమిస్తది, ఏంటి, ఎందుకు ఉపయోగిస్తారని తెలుసు కదా! వాళ్ళు చెప్పగలిగేది. సో, మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ క్వెషన్ నంబర్ 27. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 28 షోయింగ్ పిక్చర్స్ ఆఫ్ ద డొమెస్టిక్ అండ్ వైల్డ్ యానిమల్స్ హెల్ప్స్ ఇన్ క్లాస్ రూమ్‌లో ఇట్లా చూపిస్తున్నారన్నమాట. వైల్డ్ యానిమల్స్ ఇవి, డొమెస్టిక్ యానిమల్స్ ఇవి అని. ఎంకరేజింగ్ ద విజువల్ లెర్నింగ్, వేస్టింగ్ టైమ్, అవాయిడింగ్ డిస్కషన్, మేకింగ్ క్లాస్ రూమ్ నాయిసీ. అవాయిడింగ్ డిస్కషన్ అవాయిడ్ చేయడానికి కాదు. మేకింగ్ క్లాస్ రూమ్ కాదు. ఎంజాయ్ విజువల్ లెర్నింగ్ చూసి వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి మనం చెప్పొచ్చు. సో, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 29 ఏ టీచర్ బ్రింగ్స్ ఎ మోరల్ ఆఫ్ బిహైవ్ టు ద క్లాస్. బిహైవ్ ఏముంటది కదా! హనీ బీస్ యొక్క బిహేవ్ అది తేనెతెట్ట అంటాం మనం యాక్చువల్‌గా. ఎందుకు తీసుకొచ్చిందో చూద్దామా? లెక్చర్ మెథడ్‌కే లెర్నింగ్ బై డూయింగ్, రోట్ మెమరైజేషన్, ట్రెడిషనల్ టీచింగ్. ట్రెడిషనల్ టీచింగ్ అన్నా, లెక్చర్ మెథడ్ అన్నా ఒకటే అనమాట. సో, కాదు రోట్ మెమరైజేషన్ అంటే బట్టి కొట్టడానికి కాదు. లెర్నింగ్ బై డూయింగ్ అనమాట. చూసి నేర్చుకోవడానికి. అంటే ఎలా అవి హనీ బీస్‌ని స్టోర్ చేస్తాయి, ఎలా ఉంటాయనేది చెప్పడానికి రైట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 30 ద లెసన్ కనెక్ట్స్ టు విచ్ మేజర్ థీమ్ ఆఫ్ ఈవీఎస్? ఈవీఎస్‌లో ఏ మేజర్ థీమ్‌కి ఇది కనెక్ట్ అయ్యి ఉంది? ఫుడ్, వర్క్ అండ్ ప్లే, ఫ్యామిలీ అండ్ రిలేషన్‌షిప్స్, యానిమల్స్ అండ్ సరౌండింగ్స్. యానిమల్స్ ఆర్ ఫ్రెండ్స్ కాబట్టి యానిమల్స్ అండ్ సరౌండింగ్స్ అని చెప్పొచ్చు కదా! సో, మనకి ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 31 వెన్ స్టూడెంట్స్ డిస్కస్ హౌ యానిమల్స్ ఆర్ హెల్ప్‌ఫుల్, హ్మ్. డిస్కస్ చేస్తున్నారు. ఎందుకు హెల్ప్‌ఫుల్ మనకి యానిమల్స్ అనేవి అన్నప్పుడు దే ఆర్ డెవలపింగ్ ఏం డెవలప్ చేసుకుంటున్నారండి? ఎమోషనల్ అండ్ సోషల్ వాల్యూ. ఓకే. చూద్దాం. ఓన్లీ మెమరీ, ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ రైటింగ్ స్కిల్స్ కాదు. ఎమోషనల్ అండ్ సోషల్ వాల్యూస్ వాళ్ళకి చెప్పుకుంటా ఉంటున్నారన్నమాట. దేనికి ఉపయోగం ఏంటి అనేది రైట్. ఆస్కింగ్ స్టూడెంట్స్ టు ఇమిటేట్ ద యానిమల్ సౌండ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. పిల్లల్ని యానిమల్ సౌండ్స్‌ని ఇమిటేట్ చేయమని చెప్తున్నాం. ఎందుకలాగా? డ్రిల్ మెథడ్ కోసమా? యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, లెక్చర్ మెథడ్, డిక్టేషన్ మెథడ్. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. వాళ్ళకి యాక్టివిటీ వస్తుంది. ఏ యానిమల్ ఎలా సౌండ్ చేస్తుందో కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో, మనకి ఇది క్లాస్‌కి సంబంధించింది కదా! అందుకని మనకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. So question number 32 option B is correct here. Next question number 33. A teacher asks students to draw their favorite animal and talk about it. టీచర్ అడుగుతుందన్నమాట. మీ ఫేవరెట్ యానిమల్స్ డ్రా చేయండి. దాని గురించి కొన్ని మాటలు మాట్లాడండి అని. కొన్ని ఫ్యూ లైన్స్ చెప్పమనండి. దిస్ ఎంకరేజెస్ ఏం ఎంకరేజ్ చేస్తుందండి? మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్. ఓకే. లాంగ్వేజ్ ఓన్లీ, మెమరైజేషన్, రిపిటేషన్. మెమరైజేషన్ అయితే కాదు. సో, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. డ్రాయింగ్ ఉంది అక్కడ. వాళ్ళకి చెప్పడం స్పీచ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి. సో, మనకి ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 34 ద వాల్యూ దట్ కెన్ బెస్ట్ బి థాట్ త్రూ దిస్ లెసన్. ఏ వాల్యూస్ మనము చాలా బెస్ట్‌గా మనం నేర్పించొచ్చు? హార్డ్ వర్కా? కంపాషన్ అండ్ కైండ్‌నెస్, కాంపిటీషన్, సెల్ఫ్ డిపెండెన్స్ కాదు. కాంపిటీషన్ కూడా కాదు. హార్డ్ వర్క్ కూడా కాదు. మనకి కంపాషన్ అండ్ కైండ్‌నెస్ యానిమల్స్ త్రూ కైండ్‌గా ఉండమని అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 35 ఇఫ్ ఎ చైల్డ్ సేస్ ఐ యామ్ స్కేర్డ్ ఆఫ్ డాగ్స్ ద టీచర్ షుడ్ ఏం చేయాలి? ఒక పిల్లవాడు చెప్తాడన్నమాట. నేను డాగ్స్ అంటే నాకు చాలా భయమని. అప్పుడు ఏం చేయాలి? స్కోల్డ్ దెమ్, ఫోర్స్ ద చైల్డ్, జెంట్లీ ఎక్స్‌ప్లెయిన్ డాగ్ బిహేవియర్,
ఇగ్నోర్ ద స్టూడెంట్. స్టూడెంట్స్ ఇగ్నోర్ చేయాలా, ఫోర్స్ చేయాలా, తిట్టాలా? జెంట్లీ ఎక్స్‌ప్లెయిన్ ద డాగ్ బిహేవియర్. డాగ్ ఏం చేయదు, మనం ఏం చేయకపోతే ఏం చేయాలి, అలా జెంట్లీగా మనం ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. సో, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 36. యూజింగ్ యానిమల్స్ పప్పెట్స్ ఇన్ క్లాస్ హెల్ప్స్ అస్. యూజింగ్ యానిమల్స్ పప్పెట్స్ మన క్లాస్ రూమ్‌లో యూజ్ చేస్తాము. దేనికి ఉపయోగపడుతుందండి? ఎంగేజ్ ద స్టూడెంట్స్ అండ్ మేక్ లెర్నింగ్ జాయ్‌ఫుల్‌గా ఉంచడానికి. ఓకే. వేస్ట్ టైమ్ కాదు. లెర్నర్స్ డిస్ట్రాక్ట్ చేయడానికి కాదు. లిమిట్ క్రియేటివిటీ కాదు. సో, మనకేంటంటే ఇక్కడ ఎంగేజ్ స్టూడెంట్స్ అండ్ మేక్ లెర్నింగ్‌ని జాయ్‌ఫుల్ చేయడానికి, స్టూడెంట్స్‌ని బిజీగా ఉండడానికి మనం యానిమల్ పప్పెట్స్‌ని యూజ్ చేస్తా ఉంటామన్నమాట. అప్పుడు వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు కూడా. నెక్స్ట్ విచ్ యాక్టివిటీ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ అబ్జర్వేషన్ స్కిల్స్? వీటిలో ఏ యాక్టివిటీ అబ్జర్వేషన్ స్కిల్స్‌ని డెవలప్ చేస్తుంది? రీడింగ్ ద టెక్స్ట్ బుక్ కాదు. వాచింగ్ యానిమల్స్ ఇన్ సరౌండింగ్స్, యానిమల్స్‌ని మన సరౌండింగ్స్‌లో చుట్టుపక్కల ఉన్న యానిమల్స్‌ని అబ్జర్వ్ చేయడం ద్వారా. ఓకే, చూద్దాం. కాపీయింగ్ నోట్స్ అండ్ లెర్నింగ్ స్పెల్లింగ్స్ కాదు. ఇదే అన్నమాట. సెకండ్ బి ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 38. ద టాపిక్ ప్రమోట్స్ విచ్ కైండ్ ఆఫ్ లెర్నింగ్? ఏ లెర్నింగ్‌ని ప్రమోట్ చేస్తుందండి? ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్, థియరిటికల్ లెర్నింగ్ ఓన్లీ, డ్రిల్ లెర్నింగ్ అండ్ ఐసోలేటెడ్ లెర్నింగ్. ఐసోలేటింగ్ అంటే దూరంగా ఉండి చదువుకోవడం, దూరం నుండి నేర్చుకోవడం అట్లా కాదు కదా! ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్, ఎక్స్‌పీరియన్స్ ద్వారా వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క సౌండ్స్ యాక్టివిటీ బేస్డ్ ద్వారా. సో, మనకి ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 38. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 39. ద బెస్ట్ అసెస్మెంట్ టెక్నిక్ ఫర్ దిస్ లెసన్. ఈ లెసన్‌లో ఏ అసెస్మెంట్ టెక్నిక్ అనేది బెస్ట్ అన్నమాట. చూద్దాం. మల్టిపుల్ చాయిస్ క్వెషన్సా, ఓరల్ డ్రిల్ అండ్ అబ్జర్వేషన్, డిక్టేషన్ అండ్ కాపీయింగ్ ఆన్సర్స్. ఎంసీక్యూస్ కాదు. ఓరల్ డిస్కషన్ అన్నమాట. ఓరల్‌గా డిస్కస్ చేయడం. యానిమల్స్ సౌండ్స్ కానీ, వాళ్ళ యొక్క హౌసెస్ కానీ, వాళ్ళ యొక్క బేబీస్ కానీ చెప్పడం ద్వారా వాళ్ళకి ఈజీగా గుర్తు కూడా ఉంటుందన్నమాట. సో, మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 40. ఏ స్టూడెంట్ షేర్స్ ఎక్స్‌పీరియన్స్ అబౌట్ ఫీడింగ్ కౌస్‌ని ఫీడ్ చేస్తూ ఉండడమో, లేదంటే అలాంటి ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తున్నారు. అప్పుడు టీచర్ ఏం చేయాలండి? ఆప్షన్ చెక్ చేద్దాం. డిస్కరేజ్ ద చిల్డ్రన్ డిస్కరేజ్ చేయడం, ఆస్క్ టు స్టాప్ నో, అప్రిషియేట్ ద కంటెంట్ అప్రిషియేట్ చేయాలి, ఇగ్నోర్ చేయాలి. డి ఆప్షన్ కాదు కదా! సి ఆప్షన్ చూడండి. అప్రిషియేట్ ద కంటెంట్‌ని అప్రిషియేట్ చేయాలి, మెచ్చుకోవాలన్నమాట. ఓకే. ఇంకా ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 41. విచ్ టీచింగ్ స్ట్రాటజీ ఈస్ మోస్ట్ ఎఫెక్టివ్ ఫర్ దిస్ లెసన్? ఏ టీచింగ్ స్ట్రాటజీ ఎఫెక్టివ్ అండి? చూద్దామా. చాక్ అండ్ టాక్, ఫీల్డ్ విజిట్ అండ్ ప్రాజెక్ట్ మెథడ్, డిక్టేషన్, లెక్చర్ ఓన్లీ. ఫీల్డ్ విజిట్స్ అండి. ఫీల్డ్ విజిట్స్ అనేది మనకి ఇంపార్టెంట్. చూపించాను కదా! బిహైవ్స్ కానీ, డైరీస్ కానీ తీసుకెళ్ళి చూపించడం అలా అన్నమాట. సో, మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 42. ద ఫోకస్ ఆఫ్ ఈవీఎస్ అట్ ప్రైమరీ లెవెల్. ప్రైమరీ లెవెల్‌లో దేనికి ఫోకస్ చేస్తుందండి? మెమరైజ్ ఫ్యాక్ట్స్‌ని మెమరైజ్ చేయడానికి కాదు. అండర్‌స్టాండ్ త్రూ ఎక్స్‌పీరియన్స్ ద్వారా, వాళ్ళ యొక్క అనుభవం ద్వారా చుట్టుపక్కల చూసి నేర్చుకుంటారు అలా. ఓకే. ఎంఫసైజ్ ద టెక్స్ట్ బుక్ రీడింగ్, ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్ కాదు. సో, మనకి బి ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 42. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 43. గ్రూపింగ్ యానిమల్స్ యాస్ వైల్డ్, డొమెస్టిక్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఏం చెప్తున్నారు ఇక్కడ? గ్రూప్ చేస్తారన్నమాట. ఇక్కడ వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్ అని. ఇదేం చేస్తున్నారు? క్లాసిఫికేషన్ స్కిల్, డ్రాయింగ్ స్కిల్, కాలిక్యులేషన్ స్కిల్, కాపీయింగ్ స్కిల్. సో, మనకి క్లాసిఫికేషన్ స్కిల్ అన్నమాట. డిఫరెన్షియేట్ చూపిస్తామన్నమాట. ఓకే. నెక్స్ట్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద టీచింగ్ దిస్ లెసన్. అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటండి? ఈ లెసన్ టీచ్ చేయడం అనేది ఐడెంటిఫై ద యానిమల్స్ నేమ్స్. ఓన్లీ యానిమల్స్ నేమ్స్‌ని ఐడెంటిఫై చేయడమే కాదు. అండర్‌స్టాండ్ ద యూజ్‌ఫుల్‌నెస్ అండ్ ఎంపథీ. ఓకే, చూద్దాం. రైట్ ఎస్సేస్ అండ్ లెర్న్ స్పెల్లింగ్స్ కాదు. ఇదన్నమాట మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. ఓకే. ఇప్పటివరకు మనము దీనికి అవర్ ఫ్రెండ్స్ యానిమల్స్ క్లాస్ 3 ఎన్‌సీఈఆర్‌టీ, ఈవీఎస్ ఎన్‌సీఈఆర్‌టీ నుంచి మనము సమ్మరీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మనకి కొన్ని ఎంసీక్యూస్ రిలేటెడ్ టు దట్ లెసన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.